నమస్తే. ఏపీలో మరో పొలిటికల్ సమరానికి దాదాపు డేట్లు ఫిక్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు. వచ్చేటువంటి సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ టీడీపీ క్యాడర్కు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగినటువంటి కొత్త రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కొంత భిన్నంగా సర్పంచ్ ఎన్నికల బదులు ముందుగా మున్సిపల్ ఎన్నికలతో ఈ పొలిటికల్ వార్ జరగబోతుంది. ఆ తర్వాత ఎంపీడీసీ, జెడ్పీడీసీ, చివరగా సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు జరుగుతుందని కూడా చాలా క్లియర్ కట్గా మంత్రి లోకేష్ తన నేతలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు వాళ్ళకి స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి ఇంటింటికి కూడా టీడీపీ కార్యక్రమం ఊపందుకుంది. సో ఇదే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమికి సంబంధించి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది కూడా గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్లో నలుగుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన నేతలపై పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్తో పాటు కీలక నేతలపై పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒత్తిడి చేస్తుంది. గత ఎన్నికల్లో లాగానే కేవలం తూతూ మంత్రంగానే సీట్లు తీసుకుంటామా, లేదంటే తీరా క్షేత్రస్థాయిలో పనిచేసి పోటీ చేయకుండా వెనుదిరగాల్సి వస్తుందా అన్న ఆందోళన వాళ్ళలో నెలకొంది. అందుకు తగ్గట్లుగానే నిన్న మంత్రి లోకేష్ స్వయంగా 2024 ఫార్ములాని తెరపైకి తీసుకొచ్చారు. 80% సీట్లు టీడీపీ, అదేవిధంగా 15% జనసేన, 5% బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు కావచ్చు. అంటే కేవలం జనసేన 15% సీట్లలోనే పోటీ చేస్తుందని కూడా చాలా కుండబద్దలు కొట్టినట్టు కూడా మంత్రి లోకేష్ నిన్న స్పష్టం చేశారు. సో ఇప్పటివరకు తాము మెజారిటీ స్థానాల్లో పోటీ చేద్దామనుకున్నటువంటి జనసేన నేతలకు ఇది ఒక రకంగా మింగుడు పడని వార్తగానే చెప్పుకోవచ్చు. సో దానికి కౌంటర్గా ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన కీలక నేత, ప్రస్తుతం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మంత్రి లోకేష్ నిన్న సడన్గా కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా జనసేన నేతలు ఉలిక్కిపడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తొలి సమావేశం ఇటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా హరిప్రసాద్ ఎమ్మెల్సీ జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి మాధవ్, అధ్యక్షుడు మాధవ్తో పాటు మంత్రి సత్యకుమార్, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి రామానాయుడు, వీళ్ళందరూ కూడా కూటమి సీట్ల సర్దుబాటుపై ఏపీ సీఎంఓలో ఇటీవల సమావేశమయ్యారు. అయితే సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రాకుండానే మంత్రి లోకేష్ ఏకపక్షంగా తన పార్టీ క్యాడర్ సమావేశంలో ప్రకటించడం ఇప్పుడు కూటమిలో లుకలుకలను బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారో ప్రస్తుతం ఇప్పుడు చూద్దాం. అవసరమైతే మనం తగ్గుదాం. ఏ ప్రాంతంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం. ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. సో
జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మంత్రి చేసినటువంటి కామెంట్స్ చూశారు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తగ్గేదే లేదు అంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. లోకేష్ చెప్పినటువంటి 80:15:5 ఫార్ములాకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మెజార్టీ స్థానాల్లో తాము బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తామని ఇండైరెక్ట్గా కాదు, ఏకంగా డైరెక్ట్గానే ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఇది మంత్రి నాదెండ్ల మనోహర్ నుంచి వచ్చినటువంటి బహిరంగ స్టేట్మెంట్ కావడంతో కొంత కూటమిలో ఉలికిపాటు కలవరపాటు గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మీడియా ముఖంగా ఎప్పుడు నాదెండ్ల మనోహర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు లేవు. స్వయంగా పవన్ కళ్యాణ్ చెబితే తప్ప ఇలాంటి కామెంట్స్ చేయరనేది అంటే మీడియా సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇటువంటి నేపథ్యంలో మరొక అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా వైసీపీ కూటమి 151 సీట్లతో అధికారంలో ఉంది. అప్పుడు టీడీపీ పూర్తిగా స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు, చేతులెత్తేసింది. పూర్తిగా ఎన్నికల్లో మేము పోటీ చేయమని కూడా టీడీపీ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. అప్పుడు జనసేన మాత్రం వైసీపీకి ఎదురొడ్డి కాస్తో కూస్తో కొన్ని సీట్లలో పోటీ చేసి కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడే వైసీపీని ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఖచ్చితంగా తాము మెజార్టీ సీట్లలో బరిలో ఉంటామని కూడా జనసేన నేతలు చాలా స్పష్టంగా చెబుతున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం గత ఎన్నికల్లో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. అప్పుడు కేవలం వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టేందుకు మాత్రమే తాము వెనక్కి తగ్గాము. అప్పుడు కేవలం 21 సీట్లకు అదేవిధంగా 2 ఎంపీ సీట్లకు పరిమితమయ్యాము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ను ఓడగొట్టడానికి తమకు అంతకన్నా గత్యంతరం లేదు. ఖచ్చితంగా ఒకవేళ తమ సీట్లు ఎక్కువ అడిగి ఎక్కువ పట్టుబడితే జగన్ గెలిచేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి తమ టార్గెట్ జగన్ ఓడగొట్టడం కాబట్టి అప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కూడా నాదెండ్ల మనోహర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేదే లేదు, ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లోనే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇక గడిచిన ఎన్నికల విషయానికి వస్తే కాపుల విషయానికి వస్తే కాపులు దాదాపు 60 సీట్లలో మెజార్టీ 60 సీట్లలో పోటీ చేయాలి. అదేవిధంగా సీఎం విషయం కూడా షేరింగ్ అంటే 2.5 ఏళ్ల పాటు టీడీపీ అదేవిధంగా 2.5 ఏళ్ల పాటు జనసేనకి ఇచ్చే విధంగా కూడా టీడీపీపై ఒత్తిడి తేవాలని కూడా పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గం నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినప్పుడు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 21 సీట్లకే పరిమితమయ్యారు. చివరికి 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని పదే స్పష్టం చేస్తున్నారు. మరి 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉండేది నారా చంద్రబాబు లేదంటే ఆయన కుమారుడు లోకేష్ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారనేది కూడా ఇటీవల జనసేన కొందరు నేతలు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఎప్పటికీ టీడీపీకి తాము ఊడిగం చేయడం తప్ప తమకు పదవులు ఇవ్వరా, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తమను పోటీ చేయకుండా చేస్తారా అన్న కూడా ఇటీవల పవన్ కళ్యాణ్తో జరిగినటువంటి సమావేశంలోనే వాళ్ళు మాట్లాడారు. సో మొత్తం మీద ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా టీడీపీలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలకంగా ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్లు టీడీపీ కూటమిలో అగ్గి రాజేశాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి. ఈరోజు నాదెండ్ల మనోహర్ కావచ్చు, నిన్న మంత్రి లోకేష్ కావచ్చు, వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ కేవలం వ్యూహాత్మకంగా చేశారా లేదంటే నిజంగానే తమ మనసులో ఉన్నది బయట పెట్టారా అన్నది కూడా రానున్న రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జనసేన విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ అటువంటి కామెంట్స్ చేయడం చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు చంద్రబాబుకు తెలియకుండా లోకేష్ కూడా 80:15:5 ఫార్ములాను తెరపైకి ఏ విధంగా తెస్తారన్నది కూడా పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక రానున్న రోజుల్లో మరి ఈ సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.